వెల్కమ్ టు ఐపీటీవీ. గుంటూరు జిల్లా ఏటుకూరు రోడ్డు బైపాస్ సమీపంలో కూరగాయల బండి పెట్టుకుని జీవనం సాగిస్తున్న బత్తిన రేఖపై జరిగిన ఘర్షణ స్థానికంగా ఉద్రిక్తత కలిగించింది. రేఖ తన బండి పెట్టుకుంటున్న స్థలం యాజమాని మేడూరి మదన్ ఆ ప్రదేశాన్ని ఖాళీ చేయాలని ఒత్తిడి చేయడంతో ఇద్దరి మధ్య మాటామాటా తలెత్తింది. ఈ సంఘటనలో మదన్ కులం పేరుతో దూషించాడని రేఖ ఆరోపించారు. ఈ పరిణామంపై రేఖ నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఎస్సీ/ఎస్టీ కేసు నమోదు కాలేదని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసుల స్పందన తగినంతగా లేనందున నేరుగా ఎస్పీ గ్రీవెన్స్ కార్యాలయానికి వెళ్లి వివరాలు అందజేశారు. రేఖ ఫిర్యాదును స్వీకరించిన ఎస్పీ కార్యాలయం విషయం మీద దృష్టి పెట్టినట్టు సమాచారం. ఘటనకు సంబంధించి ఆరా తీస్తూ అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించినట్లు తెలుస్తోంది. జాతికి సంబంధించిన వాళ్ళందరూ ఇట్లాగే అంటే ఈ కేసు ఎస్టీ కేసు అని చెప్పేసి మేము అనుకున్నాం సార్. అది ఇది నల్లపాడు స్టేషన్ సార్. 15 రోజులు సార్ మేము ఇచ్చి గత 5వ తారీఖు ఇచ్చాము. 10 రోజుల నుంచి 15 రోజుల నుంచి అట్లాగే తిప్పుతానే ఉన్నారు. రేపు పొద్దున రామ్మ ఎఫ్ఐఆర్ ఇస్తానన్నారు. మేము పొద్దున సాయంత్రం 2 పూటలు తిరుగుతున్నాం. ఒక్క పూట కూడా మాకు ఏమీ చేయలేదు. అందుకని మేము ఇక్కడ కలెక్టర్ గారి దగ్గరికి న్యాయం చేకూర్చుదని. ఎటువంటి న్యాయం చేకూర్చారు? ఎట్లంటే మనం కంప్లైంట్ పెట్టాం కదా సార్. దేని మీద కంప్లైంట్ పెట్టారు? దేనికి కంప్లైంట్ పెట్టారు చెప్పండి. దేనికి పెట్టామంటే ఎస్టీ కేసు అంటే మమ్మల్ని అసభ్యంగా మాట్లాడాడని అతను అవతలాయన, అందుకని చెప్పేసి మేము పెట్టాము సార్. మరి ఎస్పీ గారిని ఆశ్రయించారు కదా? ఎస్పీ గారిని అంటే మేము ఇప్పుడు కలెక్టర్ గారిని కూడా ఆశ్రయించాలని వచ్చాము మేము అంతే. అతని పేరు చెప్తారమ్మా? ఏం పెట్టాం? దేనికి ఏమొచ్చింది గొడవ? దేనికి మిమ్మల్ని దూషించారు? అంటే మేము అమ్మాయి భర్త లేడని చెప్పేసి చిన్న ఒక వ్యాపారం వాళ్ళది ఏటుకూరు రోడ్లో ఒక స్థలం, అదే ప్లాట్లు ఉండి కొట్లు, దాని పక్కన చిన్న స్థలం ఒకటి ఉంటే దాని గురించి మేము ఏదో ఎవరో వేరే వాళ్ళు చెప్తే మేము వెళ్ళాం సార్. అతని నెంబర్ అడిగితేనేమో వేరే అక్కడ బేకరీ అతను ఇచ్చాడు. ఆ నెంబర్ తీసుకొని మేము మాట్లాడుకొని 2-3 రోజులు బండి కూడా పెట్టుకున్నాము. తర్వాత అక్కడ మట్టి కాడ నీళ్లు గీళ్ళు అవన్నీ ఉన్నాయి అని చెప్పేసి ఇట్లా ఇబ్బంది పడుతున్నారు కదమ్మా మట్టి దోలించుకోండి అని చెప్పేసి దాని మీద మాకు ఈ కుల పేరు ఎత్తేసి మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నా పిల్లని ఇట్లా ఇబ్బంది పెట్టారని చెప్పేసి మేము కంప్లైంట్ ఇచ్చాం సార్. ఇచ్చి 15 రోజులు అయింది. అతని పేరు ఏంటండి? మదన్. ఏం బండి పెట్టారమ్మా? కూరగాయల బండి సార్. ఓకే ఓకే. తోలించుకోమంటే నా దగ్గర అంత సోమత లేదన్నాను. దానికి ఆయన నోటికి వచ్చినట్టు ఇది కులము అది ఇది నోటికి వచ్చినట్టు లంజ. ఆ స్థలం ఆయిందా? అక్కడ మీరు రెంట్కి ఉంటున్నారా? మామూలుగా పెట్టుకోమని నెట్టుడు బండి ఏమైనా ఇస్తున్నారు రోజుకి? మీరేమన్నా ఏమి ఇవ్వద్దన్నారు సార్. ఇవ్వద్దని అట్లా మమ్మల్ని ఇచ్చేసి